కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జూటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయంలోనికి ఎస్సీలను ఆలయ ప్రవేశం కల్పిస్తూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక ఆలయంలో ఎస్సీలకు ప్రవేశం కల్పించేందుకు రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తికొండ ఆర్డీఓ ఆధ్వర్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షించగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు భద్రతను డీఎస్పీ వెంకటరామయ్య స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ ప్రవేశం సందర్భంగా గ్రామంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా నిర్వహించారు. ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలు అధికారుల సమక్షంలో ఆలయంలో ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ టికెట్ ఏర్పాటు చేశారు. ఈరోజు పత్తికొండ మండలం జూటూరు గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కొత్తగా నిర్మిస్తున్నారు. అందులో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ పీపుల్ ఎంటర్ కావటానికి వీలు లేదని ఆ గ్రామ పెద్దలు చెప్పడంతో సమస్య ఉత్పన్నమైంది. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం నేను డిఎస్పీ గారు, తహసీల్దారు, సిఐ గారు, మా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో కలిసి ఆ సమస్యను పరిష్కరించి ప్రశాంతంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ని ప్రశాంతంగా ఆలయంలోకి ఎంటర్ చేయించి పూజలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కొత్తగా ఆలయాన్ని ఆ గ్రామంలో నిర్మిస్తున్నారు. ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ కూడా ఆ గ్రామస్తులు ఐకమత్యంగా ఉండి అందరూ కలిసి చేస్తున్నారు. ధ్వజస్తంభం పెట్టడం, పూజలు, పునరస్కారాలు అంతా కూడా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. కానీ నిన్న ఎవరో అటువైపు ఇటువైపు కొంతమంది వాళ్ళని ప్రేరేపించి ఆలయంలో ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. నిన్ననే ఆ ఎస్సీ ప్రజలు పత్తికొండ సిఐ గారు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళు కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి రావడంతో ఆ సమస్యను పరిష్కరించమని నన్ను డిఎస్పీ గారిని ఆ గ్రామానికి పంపించారు. మొదట గ్రామ పెద్దలందరితో, దేవాలయ కమిటీ మెంబర్లతో మాట్లాడి కలిసిమెలిసిగా ఉంటూ ఉన్నాం. ఎవరో ఇది కల్పించారు సార్, మా గ్రామంలో ఎస్సీ, బీసీ, ఓసీ ప్రజలమంతా కలిసి ఉంటూ ఉన్నాం. మా మధ్యన ఏ విధమైన పొరపక్షాలు లేవు. వాళ్ళు కూడా ధ్వజస్తంభాన్ని నిలబెట్టడంలోనూ మిగతా కార్యక్రమాలు నిర్వహించడంలోనూ మాకు తోడ్పాటుగానే ఉన్నారు. ఇదంతా మేము మర్చిపోయి ఆలయంలో ప్రవేశించడానికి ఏ విధమైన ఆటంకాలు కల్పించదని చెప్పడంతో ఇది 6 గంటలకంతా ఆ గ్రామ వ్యక్తి ప్రజలను ఆలయంలో ప్రవేశింపజేసి సమస్యను ప్రశాంతంగా పరిష్కరింపజేసి రావడం జరిగింది. అంతేకాకుండా ఒక రాబోయే దినాల్లో ఈ రోజు నుండి ఆ గ్రామంలో ఎలాంటి శాంతి భద్రతలకు విజయాలు కలిగించకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎడిటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు కానీ, మండల ప్రజలు కానీ ఏ విధమైన విజంతులు ఉన్నా కూడా ఇమీడియట్ గా స్పందించకుండా అధికారుల దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించడానికి వెళ్ళవేళలా ముందుంటాం. జిల్లా కలెక్టర్ గారి, ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆ గ్రామాన్ని సందర్శించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించారు.